హాయ్ బ్రదర్, మీ పేరు? రాజ్ కళ్యాణ్ అన్న. బ్రదర్, విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని ట్రెండింగ్ అవుతుంది. అక్కడ జరిగిన చిన్నస్వామి జరిగిన ఇప్పుడు ఏంటంటే ఆర్సీబీ టీం వల్లనే జరిగింది, విరాట్ కోహ్లీ రావడం వల్ల జరిగింది చాలా మంది. సో దాని మీద అన్న ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ టైం మనకి అల్లు అర్జున్ విషయంలో ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ దగ్గర అల్లు అర్జున్ వచ్చినప్పుడు అట్లా నువ్వు తల్లి బిడ్డ చాలా ప్రమాదం గురయ్యారు. బిడ్డ బతికాడు కానీ తల్లి చనిపోయింది. సో ఒక్కరు చనిపోతేనే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఈ రోజున 11 మంది చనిపోయారు. పోలీసు వాళ్ళకి ఆల్రెడీ చెప్పారు ఇప్పుడు పెట్టుకోవద్దు, ఈ ర్యాలీ అనేది ఇప్పుడు పెట్టుకోవద్దని. అల్లు అర్జున్ గారికి అయితే ఎవరు చెప్పలేదు పెట్టుకోవద్దని, అది సడన్ గా అయ్యింది. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పారు, చెప్పినా కూడా వినకుండా నేను లండన్ వెళ్ళాలి, ఫారెన్ వెళ్ళాలని 11 మంది చావు కారణమైన విరాట్ కోహ్లీని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అది మన భారతదేశం కోసం క్రికెట్ ఆడారు, గెలిచారు, ఇవన్నీ పక్కన పెడితే 11 మంది చావు కారణమైన విరాట్ కోహ్లీని డెఫినెట్ గా అరెస్ట్ చేయడంలో తప్పు లేదు. అదనమాట. 2 days తర్వాత పెట్టుకోమని చెప్పినా కూడా వినకుండా అదే రోజు పెట్టడానికి అంటే ఆయనకి ఇంపార్టెంట్ వర్క్ ఉంది, బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు ఎంతమంది జనం ఎవరి కోసం వచ్చారన్న? ఆర్సీబీ గెలిచిందంటే ఎవరి కోసం వస్తారు? మన విరాట్ కోహ్లీ కోసం వచ్చారు. నేను విరాట్ కోహ్లీ ఫ్యాన్, కానీ కొన్ని రూల్స్ ఉంటాయి. పోలీసు వాళ్ళు చెప్పినప్పుడు మనం వినాలి, పాటించాలి. పాటించకుండా మనకు నచ్చినట్టు నేను తోపు అనుకుంటే కుదరదు కదా. సో ఈ రోజున 11 మంది చనిపోయారంటే అది మామూలు విషయం కాదు. ఇక్కడ ఒక్కరు చనిపోతేనే అల్లు అర్జున్ తీసుకెళ్లి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు. సో ఈ రోజున 11 మంది చనిపోయారంటే ఎట్లా వదులుతారు? సో అది తెలిసి వెంటనే విరాట్ కోహ్లీ గారు కూడా లండన్ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ ఖచ్చితంగా ఆయన మీద అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఆయన ఇండియాకి రప్పించి కనీసం కేసు పెట్టి ఒక్కరోజైనా జైల్లో పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇంకొక రోజు వేరే వాళ్ళు చేయకుండా ఉంటారు. సో ఈ రోజున ఈ వదిలేస్తే రేపు ఏమవుతుందంటే ఓకే కేసు పెడతారు, ఎఫ్ఐఆర్ పెడతారు, బయట బెయిల్ తెచ్చుకుని మనం ఎక్కడైనా తిరగవచ్చు, ఏదైనా చేయొచ్చు అని ఒక నెగ్లిజెన్సీ వస్తుంది. మన చట్టాల మీదే ఇది పోతుంది మనకి. అది నేను దానికోసం నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఆయన అయితే అరెస్ట్ చేయాలి. ఒక్కరోజైనా సరే ఖచ్చితంగా జైల్లో పెట్టాలన్న. సో ఆర్సీబీ మేనేజ్మెంట్ చనిపోయిన వృత్తుల కుటుంబానికి ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చింది. సో అది సరిపోతుంటారా? ఖచ్చితంగా సరిపోదు. వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఒకటి ఇవ్వాలి, ఫ్యామిలీకి చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1 కోటి ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజున ఈ మ్యాచ్ గెలిచిందంటే వాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తాయి, ఎన్ని కోట్లు వస్తాయి ఒక్కొక్కరికి. విరాట్ కోహ్లీ గారు స్వయంగా గవర్నమెంట్ తరపున కాకుండా ఆయనే ప్రతి ఒక్కరికి కూడా చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ₹1 కోటి లెక్కన ఇవ్వాల్సిందే డెఫినెట్ గా. అదే అన్న చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక ఇండియన్ తరపున ఆడుతున్నా, నేను ఇండియన్ అని చెప్పేసి ఇండియన్ కు పేరు తీసుకొస్తా అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ నష్టపోయిన వాళ్ళ కోసం ఎవరు ఆలోచించట్లేదే. అది కూడా ఈయన కోసం ఇంతమంది నా అభిమానులు వచ్చి చనిపోయారు అంటే ఆయన బాధపడుతూ ఒక పోస్ట్ పెట్టలేదు. అంటే నాకు తెలియదు, నేను వెళ్ళిపోయాను, ఎక్కడో ఉన్నాను అంటే కుదరదు కదా. తెలుస్తుంది కదా, ఖచ్చితంగా తెలుస్తుంది. బాబు నీ వల్ల ఇంతమంది చనిపోయారని ఆయనకి ఎప్పుడో న్యూస్ వచ్చింది. సో ఆయన దానికి రెస్పాండ్ అయ్యి ఒక్క పోస్ట్ పెట్టాలి, వచ్చి గవర్నమెంట్ దగ్గరకు వచ్చి స్టేషన్కి వచ్చి సో తప్పయింది, మీరు వద్దు అన్నారు, నేను పెట్టుకున్నాను, తప్పయింది కాబట్టి చట్టపరంగా ఏదన్నా ఉంటే దాన్ని నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పిన వాడే నిజమైన ఇండియన్ అవుతాడు. అది ఖచ్చితంగా ఆయన అది చేయలేదు. నాకైతే చాలా బాధాకరంగా ఉంది. విరాట్ కోహ్లీ అభిమానిగానే చాలా బాధపడుతున్నాను. అంటే నేనే కాదు, చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన చేసింది మాత్రం 100% తప్పే అన్నది. సో ఆర్సీబీ మేనేజ్మెంట్ మార్కెటింగ్ టీమ్ 8 ని అరెస్ట్ చేశారు. సో ఏంటంటే విరాట్ కోహ్లీ అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటారు డెఫినెట్ గా. ఎందుకంటే ఆయన లేరు కాబట్టి ఇంగ్లాండ్ లండన్ వెళ్ళారు ఆయన. సో దానికోసం అట్లా ఆయన అరెస్ట్ చేయలేదు. కానీ డెఫినెట్ గా అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన అయితే అరెస్ట్ చేయాలి. నేను అంటున్నా కదా, కనీసం ఒక్క రోజైనా కానీ జైల్లో పెడితేనే కానీ ఫర్దర్ గా ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా ఉంటాయన్న. ఓకేనా, థ్యాంక్ యూ.